పైథాన్ ఇన్పుట్ ఫంక్షన్స్. మనం ఇందాక ఏంటి అవుట్‌పుట్ ఎలా ప్రింట్ చేయాలో చూసాము. ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటంటే ఇన్పుట్ ఎలా ఇవ్వాలి. ఇన్పుట్ ఎక్కడి నుంచి ఇస్తాం యూజువల్‌గా? దేని నుంచి ఇవ్వచ్చు? ఇన్పుట్ డివైసెస్ ఏమున్నాయి కంప్యూటర్‌కి? ఇందాకే చెప్పాను. కీబోర్డు, మానిటర్, మౌసు. స్పీకర్. ఇన్పుట్ నేను అవుట్‌పుట్ అనట్లేదు. అవుట్‌పుట్ చూసాం. అవుట్‌పుట్ అంటే ఎలా ప్రింట్ అవుతుందో మనం డిఫరెంట్ ఫార్మాట్‌లో చూసాం. ఐయామ్ టాకింగ్ అబౌట్ ఇన్పుట్ ఫంక్షన్స్. కీబోర్డ్ సార్, కీబోర్డ్ అండ్ మౌస్. కీబోర్డు, మౌసు, స్కానరు ఇట్లాంటియన్నీ ఉంటాయన్నమాట. మనము ఇన్పుట్ ఫంక్షన్ దేనికి లింక్ అవుతుంది అంటే కీబోర్డ్‌కి మాత్రమే లింక్ అవుతుంది. ఎందుకంటే కీబోర్డ్ ఈస్ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ అన్నమాట. ఓకే. ఇన్ పైథాన్ దాని ఇన్పుట్ ఫంక్షన్ ఈస్ యూజ్డ్ టు టేక్ యూజర్ ఇన్పుట్ ఫ్రమ్ ద కన్సోల్. కన్సోల్ అంటే మన కీబోర్డ్. ఇట్ అలౌస్ ద ప్రోగ్రామ్ టు పాస్ అండ్ వెయిట్ ఫర్ ద యూజర్ టు ఎంటర్ సమ్ టెక్స్ట్ విచ్ ఈస్ దెన్ రిటర్న్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. హియర్ ఈస్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ అని చెప్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనకి ఇన్పుట్‌ని తీసుకోవడానికి మనకి ఇన్పుట్ ఫంక్షన్ ఉంది. ఇన్పుట్‌ని తీసుకోవడానికి ఏముంది? ఇన్పుట్ ఫంక్షన్ ఉంది. అది డిఫాల్ట్‌గా మనము ఏదైతే కన్సోల్ నుంచి ఇస్తామో అది ఏ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకుంటుంది అంటే స్ట్రింగ్ ఫార్మాట్‌లో. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. దీని మీద కూడా నేను కొన్ని ఎక్సర్‌సైజెస్ పెట్టాను. మీకు అర్థమవుతది. ఇక్కడ ఈ కోడ్ చూస్తే ఇక్కడ ప్రింట్ అనేది ఆల్రెడీ అవుట్‌పుట్ ఫంక్షన్ మనం అది చూసాం. దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. ఇది వేరియబుల్. ఇదేంటి యూజర్ అండర్ స్కోర్ ఇన్పుట్ అని ఇంత పెద్ద వేరియబుల్ నేమ్ ఇచ్చారంటే మన ఇష్టం. అక్కడ ఏ అంటే ఏ పెట్టుకో, ఎక్స్ అంటే ఎక్స్ పెట్టుకో. బట్ మీకు క్లారిటీ కోసం నేను అంత పెద్ద వేరియబుల్ నేమ్ తీసుకున్నాను. యూజర్ అండర్ స్కోర్ ఇన్పుట్. మీరు ఆల్రెడీ ప్రీవియస్ రికార్డింగ్స్ వింటే మీకు అర్థమవుతుంది. ఇది మనకు కావాల్సిన ఫంక్షన్. ఇన్పుట్ అనేది మనకు ఇన్పుట్‌ని తీసుకునే ఫంక్షన్. ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసినప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం చూద్దాం. ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే ఇన్పుట్ ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ రన్ చేశాను. ఇక్కడ మనకు ఏంటి? ఒక బాక్స్ వస్తుంది. ఇన్పుట్ బాక్స్ వస్తుందన్నమాట. ఎంటర్ సంథింగ్ అని వస్తుంది. ఎంటర్ సంథింగ్ అని వచ్చినప్పుడు ఈ బాక్స్‌లో మనం ఏదైనా ఎంటర్ చేయాలి. ఎక్కడి నుండి ఎంటర్ చేస్తాము అది అంటే కీబోర్డ్ నుండే ఎంటర్ చేయాలి. మనము కీబోర్డ్ నుండి ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 45 అని ఎంటర్ చేసి ఎంటర్ బటన్ నొక్కాను. సో చూడండి. 45 ఎంటర్ చేయంగానే మన ప్రింట్ ఫంక్షన్ ఏం చేసిందంటే యూ ఎంటర్డ్ అనే మెసేజ్‌ని ప్రింట్ చేసేసింది. తర్వాత నా వేరియబుల్ ఏంటి? యూజర్ అండర్ స్కోర్ ఇన్పుట్ అనేది మన వేరియబుల్. యూజర్ అండర్ స్కోర్ ఇన్పుట్ అనేది వేరియబుల్. యెస్. యూజర్ అండర్ స్కోర్ ఇన్పుట్ వేరియబుల్‌లో మన ఇన్పుట్ ఫంక్షన్ ఏం స్టోర్ చేసింది అంటే ఇది 45 అని నేను కీబోర్డ్ నుంచి ఇచ్చాను కాబట్టి ఆ 45ని ఇన్పుట్ ఫంక్షన్ టేక్ ఓవర్ చేసుకొని అంటే తీసుకొని ఈ వేరియబుల్‌కి ఇచ్చేసింది. యూజర్ అండర్ స్కోర్ ఇన్పుట్. మనం ఇక్కడ యూజర్ అండర్ స్కోర్ ఇన్పుట్ అనే వేరియబుల్‌ని ఇచ్చాం కాబట్టి ఇక్కడ 45 ప్రింట్ అయింది. నేనేం చేశానంటే మీకు ఇక్కడ ఇచ్చాడు కదా వాడు. ఏంటి? ఇన్పుట్ ఫంక్షన్ మనకు తీసుకునే ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంటుంది. ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ అవుతుంది అని చెప్పాడు. మరి అది ప్రూఫ్ కోసం నేనేం చేశానంటే టైప్ ఫంక్షన్ వాడాను. దాని డేటా టైప్ తెలుసుకోవడానికి. దాని టైప్ ఏంటో తెలుసుకోవడానికి. ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాక్టీస్ చేయాలి మీరు. డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నప్పుడు ఎర్రర్స్ చాలా వస్తాయి. రియల్ టైమ్‌లో మనకు టెస్టింగ్ చేసేది ప్రాజెక్ట్‌ల మీద ఇట్లాంటి మిస్టేక్స్ మీదనే. అది దొరకదు అసలు తెలవదనమాట. అంటే మీకు ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఇంటర్నల్‌గా ఇన్పుట్‌ని ఏదిచ్చినా కూడా స్ట్రింగ్‌లోకే కన్వర్ట్ చేస్తుందన్న విషయం తెలియకపోతే చాలా మిస్టేక్స్ చేస్తారన్నమాట. చాలా మిస్టేక్ చేస్తారు. ఇన్పుట్ ఫంక్షన్ అంటే మనం అందులో ఏం పాస్ చేసినా అది స్ట్రింగ్ గా కన్వర్ట్ చేస్తుందా సార్? యెస్. ఎగ్జాక్ట్‌లీ అదే చెప్పబోతున్నాను. ఇన్పుట్ ఫంక్షన్‌కి మనం ఇందాక ఏమిచ్చినా నేను 45 ఇచ్చిన రైట్? ఇంటీజర్ 45 ఇచ్చారు సార్. 45 అనేది ఇంటీజర్. కానీ ఇది ఎందులో స్టోర్ చేసింది? అది ఇంటీజర్‌గా స్టోర్ చేసిందా? చేయలేదు. ఇక్కడ చూడండి. ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్ స్టోర్ చేసింది. టైప్ అనే ఫంక్షన్ డ్యూటీ ఏంటంటే టైప్ అనే ఫంక్షన్‌లో నేను ఏ వేరియబుల్ ఇచ్చినా ఆ వేరియబుల్ డేటా టైప్ ఏంటో అది ఇలా ప్రింట్ చేస్తుంది మన స్క్రీన్ మీద. జస్ట్ టైప్ అని ఇచ్చాను కాబట్టి ఆ టైప్ ప్రింట్ అయింది. ఇది పెద్ద ప్రాబ్లమ్ లేదు. మెయిన్ చూడాల్సింది ఏంటంటే టైప్ ఫంక్షన్. టైప్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు డిఫరెంట్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో
చాలా వేరియబుల్స్ ఉంటాయి, ఒకటి రెండు కాదు అసలు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీకి సంబంధించిన అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించిన అప్లికేషన్స్ లో హాల్ టికెట్ నెంబరు, నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, ఇట్లా బోల్డ్ అన్ని ఫీల్డ్స్ ఉంటాయి అనమాట. అన్ని ఫీల్డ్స్ ఫామ్ సబ్మిషన్ సార్ మీరు అనేది? ఫామ్ కాదు, మీరు ఒక ఏదైనా యాప్ డెవలప్ చేసేటప్పుడు అది ఫామే కావచ్చు, లేదంటే ఏదైనా డేటాబేస్ తో లింక్ చేయడం కానీ ఇంకేదైనా చేయడం కానీ కావచ్చు. మీరు ఇలాంటి డీల్ చేసేటప్పుడు అన్ని ఒకే టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉండవు. అంటే ఇప్పుడు రూల్ నెంబర్ ఉంది, రూల్ నెంబర్ అనేది ఏంటిది, ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది. నేమ్ అనేది ప్యూర్ గా స్ట్రింగ్ ఉంటుంది. మార్క్స్ అనేది ప్యూర్ గా ఏంటిది, ఇంటీజర్స్ ఉంటాయి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఏంటి, ఫ్లోర్ టైప్ ఉంటాయి. సో వాడు పాస్ ఆ ఫెయిల్ అనేది అంటే బూలియన్ టైప్ ఉంటుంది. పాస్ అయితే ట్రూ అని, ఫెయిల్ అయితే ఫాల్స్ అని, ఇట్లా. సో అలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నప్పుడు మనము ఇన్పుట్ ఫంక్షన్ నుంచి అన్ని ఒకేలాగా తీసుకున్నాం అనుకోండి, అన్ని స్ట్రింగ్ లోకి వెళ్ళిపోతాయి. మరి స్ట్రింగ్స్ తో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయలేము కదా. అందుకని మనకి ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఇక్కడ అది డ్రాబ్యాక్ అనొద్దు, ఈవెన్ దో జావాలో కూడా అలాగే తీసుకుంటుంది. డిఫాల్ట్ గా ఆ ఫంక్షన్ అన్నింటినీ స్ట్రింగ్ ఫార్మాట్ లోనే పెడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి అలా పెడితే ఏంటి సార్, ఇప్పుడు మార్క్స్ స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అయితే మార్క్స్ తో మనం ఏదైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు 45 మార్క్స్ వచ్చినవాడు ఇంప్రూవ్మెంట్ రాశాడు, వాడికి ఇంకొక 5 మార్క్స్ పెరిగాయి, ప్లస్ చేసి 5 మార్క్స్ చేస్తే వాడు 50 మార్క్స్ అవ్వాలి. మరి ఇది స్ట్రింగ్ లో ఉంటుంది, ఇప్పుడు మనం ఇది నంబర్ లో తీసుకెళ్లి దానికి యాడ్ చేస్తే యాడ్ అవుతుందా, లేదంటే ఇది స్ట్రింగే ఇది స్ట్రింగే, రెండు స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అయ్యి రెండు యాడ్ చేస్తే మరి 50 అవుతుందా? అవ్వదు. ఒక స్ట్రింగ్ 45 ఉంది ప్లస్ ఒక స్ట్రింగ్ 5 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ 4 5 5 అని వస్తుంది స్ట్రింగ్స్ అయితే. ఇఫ్ దే ఆర్ ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్ విల్ గెట్ ద 4 5 5 యాజ్ ఎ ఆన్సర్. ఇది స్ట్రింగ్ అయి ఉంటే ఇది ఇంటర్నల్ గా మనకు ఇట్లా ఉంటుంది, కానీ కనబడదు మనకు, జస్ట్ 45 లాగే కనబడుతుంది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూస్తే మీకు అవుట్పుట్ ప్రింట్ చేసేటప్పుడు ఏమైనా 45 మీద కోడ్స్ వచ్చినాయి, కోడ్స్ ఉంటే మనకు కనబడేది, ఓ ఇది కోడ్స్ ఉన్నాయంటే ఇట్లా సింగిల్ కోడ్స్ డబుల్ కోడ్స్ లో ఉన్నాయంటే ఓ ఇది స్ట్రింగ్ అని అర్థం చేసుకుని ఇంకేదైనా చేసేవాళ్ళం. సో ఇది తెలియదు, రియల్ టైం ప్రాజెక్ట్స్ లో చాలా వరకు ఎర్రర్ వచ్చేది ఇలాగే అనమాట. సో నేను పదే పదే మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జస్ట్ అవుట్పుట్ ని ప్రింట్ చేయడం కాదు, మీరు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఇట్లాంటి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేసి వాటి టైప్ ఏంటి, వాటి మెమొరీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది దాని మెమొరీ, అది ఏ మెమొరీలో ఎక్కడ స్టోర్ అయిందో తెలుసుకోవాలంటే మనం ఏం ఫంక్షన్ వాడాం, అది మెమొరీ. ఇప్పుడు యూజర్ ఇన్పుట్ అనే వేరియబుల్ ఏ అడ్రస్ లో స్టోర్ అయిందో తెలుసుకోవాలంటే ఏం ఫంక్షన్ వాడాం, అవి మర్చిపోయారా, గుర్తొచ్చిందా? ఎస్ సార్. ఏం వాడాం, చూస్తున్నారా మీరు, అవుట్పుట్ కనబడుతుందా క్లియర్ గా? నేను పాత వాళ్ళకి రీకాల్ చేస్తున్నాను. ఇక్కడ ఏముంది, ఎంటర్ సంథింగ్ అని ఉంది, ఇక్కడ ఎంటర్ సంథింగ్ అని ప్రింట్ అయింది, ఇదే ప్రింట్ అయింది. ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేసింది, ఏదో ఒకటి ఎంటర్ చేయమని బాక్స్ ఇచ్చింది నాకు. నేను నా కీబోర్డ్ తో ఏం చేశానంటే 456 అని ఎంటర్ చేశాను, ఇంకో ఇది ఎంటర్ చేశాను. దాని తర్వాత ఏమైంది, ఇది కమెంట్స్ లో ఉంది అని ఎలా చెప్తున్నానంటే, హ్యాష్ సింబల్ పెట్టి ఏ లైన్ పెట్టినా కూడా అది కమెంట్స్ అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు, అది జస్ట్ డమ్మీ. అది మనకు యూజర్ కి ఈజీగా అర్థం అవడానికి ఈ కమెంట్స్. సో ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈజీగా మనకు ఏం రాస్తున్నామో తెలవడానికి. మరి రియల్ టైంలో మనం ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటప్పుడు ఇది రాయాలంటే 100% రాయాలి. ఆ కమెంట్స్ లేకపోతే నువ్వు మంచి ప్రోగ్రామర్ అనిపించుకోవు. సో ఎందుకంటే కమెంట్స్ రాసేది మన డాక్యుమెంటేషన్ పర్పస్, అంటే ఈజీగా నెక్స్ట్ ఎవడైనా మనం ప్రాజెక్ట్ లో నుంచి వెళ్ళిపోయినా నెక్స్ట్ వచ్చేవాడికి ఈజీగా ప్రోగ్రామ్ అర్థం అవడానికి. లేదంటే మనకే కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత మన ప్రోగ్రామ్ మనకే అర్థం కాదు. మనం కమెంట్స్ లో అసలు ఏం రాస్తున్నాం ఏంటి అనేది మనం క్లియర్ గా ఆ, రాసేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అందుకని ఈ కమెంట్స్ అనేటివి రాయాలి. ఇప్పుడు స్టూడెంట్ లెవెల్లో మీరు ప్రాక్టీస్ చేస్తేనే అక్కడ కూడా అలాగే అలవాటు అవుద్ది. సో ఈ లైన్ తెలుసు, ఈ లైన్ తెలుసు. ఇప్పుడు థర్డ్ లైన్ ఏంటంటే, అంటే ఎగ్జిక్యూట్ అయ్యే దాంట్లో థర్డ్ లైన్ యూ ఎంటర్డ్ అని ప్రింట్ అవుతుంది. యూ ఎంటర్డ్, యూజర్ ఇన్పుట్ అనే వేరియబుల్ ఏం స్టోర్ చేసుకుంది అంటే, నేను 456 ఇచ్చాను కాబట్టి అది స్టోర్ చేసుకుంది, అది ప్రింట్ అయింది.
నేను ఈ లైన్లో ఏం చేశాను, ఈ లైన్లో ఏంటి టైప్ ఫంక్షన్ వాడాను. టైప్ ఫంక్షన్లో ఏమి ఇచ్చానంటే ఈ వేరియబుల్ ఇచ్చాను. అంటే ఈ వేరియబుల్లో డేటా ఏ టైపు అంటే స్ట్రింగ్ టైపు. సో వాడు చెప్పిన థియరీ కరెక్టే. అండ్ ఇంకోటి ఏంటి, నేను ఇక్కడ స్పెషల్గా మీకు ఇప్పుడు యూజ్ చేసిన ఫంక్షన్ ఐడి. ఐడి ఎందుకు యూజ్ చేస్తాము? ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఐడి ఏం చేస్తుందంటే ఎనీ వేరియబుల్ ఐడి యూజ్ చేసి ఏ వేరియబుల్ ఇస్తామో ఆ వేరియబుల్ ఎక్కడ స్టోర్ అయింది, ఏ అడ్రస్ లో. ఇప్పుడు నా మెషిన్ లో ఈ అడ్రస్ లో స్టోర్ అయింది. ఇదే మీ మెషిన్ లో టైప్ చేస్తే ఇదే అడ్రస్ ఉంటుంది, వేరే ఉంటుంది. సార్ మీకు వేరే అవుట్పుట్ వచ్చింది, నాకు వేరే వచ్చిందంటే అలాగా. మీ మెషిన్ లో డిఫరెంట్ ఉంటుంది మెమొరీ, నా మెషిన్ లో డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఏంటి మెమొరీ లొకేషన్, మెమొరీ లొకేషన్ లేదంటే మెమొరీ అడ్రస్, మెమొరీ అడ్రస్ తెలుసుకోవడానికి వీఆర్ యూజింగ్ ఐడి. సో ఐడి యూజ్ చేస్తే ఇది వచ్చింది. క్లియర్? సో ఇలా మనము ఇన్పుట్ ఫంక్షన్ ఇలా యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు అడగొచ్చు, ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేయాలంటే మరి అవుట్పుట్ ఎందుకు వాడాము సార్? ఎంటర్ సంథింగ్ అనే అవుట్పుట్ ఎందుకు? డైరెక్ట్ ఈ లైన్ యూజ్ చేస్తే సరిపోదా అంటే, మీకు యూజర్కి తెలియాలి కదా ఎంటర్ సంథింగ్ అని. అంటే మనము ఇప్పుడు ఒక బాక్స్ డైరెక్ట్ గా ప్రింట్ అయితే మనం ఏం చేయాలో తెలియదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏటీఎంకి వెళ్ళాము, ఏటీఎంకి వెళ్ళి మనం కార్డు పెట్టాము. ఎంటర్ యువర్ పిన్నా, ఎంటర్ యువర్ అమౌంటా, లైక్ ఎంటర్ ఏదో ఒకటి చెప్పినప్పుడు మనం ఎంటర్ చేస్తాం. అక్కడ ఏం చెప్పకుండా కర్సర్ వెయిట్ చేస్తుంది అనుకోండి, సింపుల్ గా స్క్రీన్ లో ఒక బాక్స్ లేదంటే ఒక కర్సర్ డైరెక్ట్ గా వెయిట్ చేస్తే మనకు అర్థం కాదు అక్కడ ఏం ఎంటర్ చేయాలి అనేది అర్థం కాదు. సో అందుకని ఏంటి, ఒక మెసేజ్ ప్రింట్ అయింది అనుకోండి, మనకు ఎంటర్ యువర్ పిన్ అని ప్రింట్ అయింది. అప్పుడు కింద బాక్స్ ఉంది, ఆ బాక్స్ లో మనము పిన్ ఎంటర్ చేస్తాం. తర్వాత పిన్ వ్యాలిడేషన్ జరిగిన తర్వాత ఎంటర్ యువర్ అమౌంట్, ఎంత విత్డ్రా చేయాలనుకుంటున్నాం ఆ అమౌంట్ ఎంటర్ చేయమని డిస్ప్లే అయింది. అప్పుడు మీకు అమౌంట్ ఎంటర్ చేయడం జరుగుతుంది. అలా మనము ఎంటర్ చేస్తాం. సో అలాంటి ఇన్ఫర్మేషన్ క్లారిటీ కోసమే మనం ఈ అవుట్పుట్ ఫంక్షన్ వాడాం. కానీ ఇప్పుడు మనం ఇన్పుట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, అవుట్పుట్ ఎందుకు వాడామంటే జస్ట్ ఆ పర్పస్ అనమాట. మరి అలా కాకుండా ఇంకెలాగైనా ఇవ్వచ్చా అంటే ఇన్పుట్ ఫంక్షన్ కి ఇలా రెండు ఇవ్వాలా? ప్రతిసారి ఇన్పుట్ బాక్స్ ఇచ్చినప్పుడు ప్రతిసారి ఇలా రెండు ఇవ్వాలంటే అవసరం లేదు. ఈ రెండు బాక్సులు కలిపి నేను సింగిల్ బాక్స్ లో ఇలా ఇచ్చుకోవచ్చు. ఇది ఒక మెథడ్ అనమాట. నేను డిఫరెంట్ వేస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. 2 లైన్స్ లో రాయడం బెటరా, 1 లైన్ లో రాయడం బెటరా అంటే 1 లైన్ లో రాయడం బెటర్. సేమ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు 1 లైన్ బెటర్ కదా. అక్కడ 2 లైన్ లో ఉన్న మొత్తం స్టోరీని నేను 1 లైన్ లో ఇచ్చాను. అంటే ఇన్పుట్ ఫంక్షన్ లోనే నేను ఎంటర్ సంథింగ్ అని ఇచ్చాను. ఇస్తే ఇది ఏమవుతుందంటే ఇది మనకు త్రో చేస్తుంది స్క్రీన్ మీదకి. అంటే ఇన్పుట్ ఫంక్షన్ విల్ యాక్ట్ లైక్ అవుట్పుట్ ఫంక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ ఫంక్షన్. అంటే రెండు నేచర్స్ ఉంటాయి అనమాట, 2 షేడ్స్ వచ్చేస్తాయి. ఇన్పుట్ అనే ఫంక్షన్ లో ఎంటర్ సంథింగ్ అని రాసినప్పుడు అది మనకు స్క్రీన్ మీదకి త్రో చేస్తుంది. అంటే అవుట్పుట్ ఫంక్షన్ లాగా, అంటే ప్రింట్ ఫంక్షన్ లాగా చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎంటర్ సంథింగ్, ఎంటర్ సంథింగ్ అని ప్రింట్ అయింది కదా. ఎంటర్ సంథింగ్ అని ప్రింట్ అయ్యి ఇన్పుట్ ఫంక్షన్ నేచర్ ఏంటి, ఒక బాక్స్ ఇవ్వడం మనకు. ఆ బాక్స్ ఇచ్చినప్పుడు ఆ బాక్స్ లో మనం ఏదో ఒకటి ఎంటర్ చేస్తాం. సేమ్ ఇందాకలాగా ఏదో ఒక నెంబరు ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి టైప్ చేస్తాను. ఇది నార్మల్గా యూ ఎంటర్డ్ అని ప్రింట్ అవుతుంది. నేను ఏదైతే ఎంటర్ చేశానో అది వచ్చేస్తుంది. దీని టైపు మరి నిజంగానే ఏమైనా టైప్ మారిందా మరి ఇలా చేయడం వల్ల అంటే ఏం మారదు. ఇన్పుట్ ఫంక్షన్ డ్యూటీ ఈస్ టు కన్వర్ట్ ద ఇన్పుట్ ఇంటూ స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ లోకే కన్వర్ట్ చేస్తుంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చాము, ఇది మీకు అర్థమైంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ చదవగలరు. నెక్స్ట్ ఏంటంటే నేను టైప్ కన్వర్షన్ గురించి మాట్లాడుతున్నాను. అంటే డేటా టైప్ కన్వర్షన్ చేసుకోవాలంటే 100% తెలుసుకోవాలి ఇది. ఎందుకు అంటే నేను ఇందాకే చెప్పాను, ఒక యూనివర్సిటీ లేదంటే ఒక కాలేజీకి సంబంధించిన యాప్ డెవలప్ చేసేటప్పుడు అన్ని స్ట్రింగ్సే రావు. లెట్ అస్ అజ్యూమ్ మార్క్స్ ఉంది, మార్క్స్ ని ఈవెన్ దో మనం మార్క్స్ నెంబర్ లో టైప్ చేసిన ఇన్పుట్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్ లాగా తీసుకుంటే కుదరదు. ఎందుకంటే మనం ఎవాల్యుయేషన్ చేయలేము, క్యాలిక్యులేషన్ చేయలేము. మార్క్స్ యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం ఇవన్నీ చేయాలంటే చేయరాదు. జస్ట్ ఫర్ సింప్లీ ప్రింటింగ్ కోసం అయితే స్ట్రింగ్ లో కన్వర్ట్ అయితే ప్రాబ్లం లేదు. కానీ వాడు ఇంప్రూవ్మెంట్ రాయడం, ఇది లేదంటే ఇంటర్నల్ మార్క్స్ కి ఎక్స్టర్నల్ మార్క్స్ యాడ్ అవ్వడం, ఇట్లాంటి క్యాలిక్యులేషన్ చేయాలంటే స్ట్రింగ్ లో ఉంటే చేయలేము. స్ట్రింగ్ లో వీ కెన్ డూ ద కాన్కాటినేషన్, వీ కాంట్ యాడ్, వీ కాంట్ సబ్ట్రాక్ట్, వీ కాంట్ మల్టిప్లై. సో అందుకని ఏంటంటే టైప్ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్. టైప్ కన్వర్షన్ కోసం యాజ్ వి డిస్కస్డ్
ఇలా మనకు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇంట్ అని, ఫ్లోట్ అని, మనకు ఎస్టీఆర్ స్ట్రింగ్ అని ఇలా ఉంటాయి. సో ఇది ఎలా వాడతామంటే ఇన్పుట్ ఫంక్షన్ మనం వాడడం తెలుసు చెప్పాను. ఇన్పుట్ ఫంక్షన్ లో ఏదైనా అవుట్పుట్ మనకు స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలంటే ఏ కంటెంట్ అయితే ఇస్తామో అది ఇది ఇందాకే చెప్పాను. మరి ఈ మొత్తము త్రో చేసేది స్ట్రింగ్. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది ఇన్పుట్ ఫంక్షన్. మరి దాన్ని మనం ఎందులో ఇస్తున్నామంటే ఐఎన్టీలో ఇస్తున్నాను. ఐఎన్టీ అంటే ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసే ఫంక్షన్. ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసే ఫంక్షన్. సో ఇక్కడ ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ మొత్తం ఇక్కడ నుండి ఈ పార్ట్ లోపల ఉన్న పార్ట్ మొత్తం స్ట్రింగ్ డేటాని రిట్రీవ్ చేసుకుంటుంది. నేను ఇందాక చెప్పినట్టు మీకు ఇందాక ప్రూఫ్ కూడా చూపించాను. ఇన్పుట్ ఫంక్షన్ ఆల్వేస్ టేక్ స్ట్రింగ్ డేటా. ఇక్కడ ఇది బ్రేసెస్ లో ఇచ్చాను. అంటే ఒక స్ట్రింగ్ ని బ్రేసెస్ లో ఇచ్చాను. దేనికి? ఇంట్ ఫంక్షన్ కి ఇచ్చినప్పుడు ఈ స్ట్రింగ్ కాస్త ఇంట్ ఫంక్షన్ దేనిలో కన్వర్ట్ చేస్తుందంటే ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసి దేంట్లో స్టోర్ చేస్తుంది? ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. యూజర్ అండర్ స్కోర్ నెంబర్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. మరి ఇంత పెద్ద వేరియబుల్ నేమ్ ఇవ్వాలంటే నేను రీజనబుల్ గా మంచిగా అర్థం అవ్వడానికి అలా ఇస్తున్నాను. మీరు కొంచెం బద్దకస్తులు అయితే ఏనో బీనో ఎక్సో వైయో అట్లా ఇచ్చుకోవచ్చు. అంటే ఇది చూసి ఇంత పెద్ద వేరియబుల్ నేమ్ చూసి ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇదేదో బై హార్ట్ చేయాలా ఇట్లాంటివి అనుకుంటారు. మనం ఇప్పుడు ఎగ్జామ్స్ రాయట్లేదు, ఐటీ కంపెనీ ఓరియంటెడ్ కాబట్టి మనము ప్రతిదీ తెలుసుకోవాలి. ప్రతిదీ చిన్నది నుంచి పెద్ద దాకా అన్ని తెలుసుకోవాలి. సో ఇట్లాంటి నేమింగ్ కన్వెన్షన్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ షార్ట్ కట్ నేమ్స్ యూజ్ చేస్తే లాంగ్ రన్ లో మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది? ఈ స్ట్రింగ్ డేటా కాస్త ఇంటీజర్ లో కన్వర్ట్ అయిన తర్వాత యూ ఎంటర్డ్ అనే మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ యూజర్ నెంబర్ అనే ఈ వేరియబుల్ ఏదైతే ఇస్తున్నామో అది మనం ఏది ఎంటర్ చేస్తామో అది. ఇందాక 445 అయితే 45 ప్రింట్ అవుతుంది. దాని టైప్ తెలుసుకోవడానికి ఇది ఇచ్చాను అనమాట. దాని డేటా టైప్ ఏంటో తెలుసుకోవడానికి అది ఇచ్చాను. మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. ఈ సెల్ ని రన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. నేను 45 ఎంటర్ చేశాను. సో ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇదే కోడ్ ఇచ్చాను. టైప్ యూజర్ అండర్ స్కోర్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇంటీజర్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది? మనము ఇన్పుట్ ని ఏదైతే రిట్రీవ్ చేసుకుంటున్నామో కీబోర్డ్ నుండి అది ఇంటీజర్ లోకి కన్వర్ట్ అవ్వడానికి మనం ఏం చేసాం? మనము ఫంక్షన్ యూజ్ చేసాం. ఓకే, క్లియర్? నెక్స్ట్ అలాగే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇది ఏజ్ లోకి ఇంటీజర్ లో కన్వర్ట్ చేసి తీసుకుంటున్నాను. హైట్ లోకి ఫ్లోట్ తీసుకుంటున్నాను. ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగినప్పుడు నేనేంటి 67 అని ఇచ్చాను. తర్వాత ఎంటర్ యువర్ హైట్ ఇన్ మీటర్స్ అని ఇచ్చారు. సో ఇలా కన్వర్ట్ అయిపోయింది. ఈవెన్ దో ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్ గా తీసుకున్న ఇంటీజర్ లో కన్వర్ట్ చేసి ఏజ్ లో పెట్టాను. ఈవెన్ దో ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్ తీసుకున్న దాన్ని ఫ్లోట్ లో కన్వర్ట్ చేసేసి నేను హైట్ లో పెట్టాను అనమాట. దాని టైప్ ఏంటో కూడా మీకు చూపించాను. ఏజ్ ఏ టైపు? ఇంటీజర్ టైపు. హైట్ ఏ టైపు? ఫ్లోట్ టైపు. ఇది మనకు చేయాలి.